మీకు మెగా కృష్ణారెడ్డికి నోటీస్ ఇచ్చి విచారణ చేసే దమ్ము లేదా కవిత గారు అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరిని విచారణ చేయాలనేది కవిత చెప్తుందా? మీ అయ్యకి ఇచ్చిన దాని మీద ఫస్ట్ చెప్పు, తప్పు చేసిండా లేదా? నీకు అడిగే హక్కు ఉంది ప్రతి ఒక్కటి కూడా. మరి తప్పు చేసిన వాళ్ళు 10% అనేది తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నట్టేనా? ఒకటి. దీని విషయంలో ఇప్పుడు మనం ఊర్లోకి పోదాం, ఎందుకంటే సహజంగా మన ప్రేక్షకులంతా కొంత ఊర్లలో ఉంటారు కాబట్టి. ఓ ఇల్లు ఇసుకల కట్టమని ఒక ఆయన నీకు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? నక్ష ఇచ్చిండు. నక్ష అనే దానికంటే ముగ్గు పోసుకోమని ఇచ్చిండు, డిజైన్. నువ్వేం చేసినావు? ఇసుకలనే కడతా అని చెప్పేసి నాకు కాంట్రాక్ట్ ఇచ్చినావు. ఇప్పుడు ఈయన చెప్పింది లెక్క కాదు, ఆయన చెప్పింది చేయాలి కదా. ఎవడు ఇప్పుడు డిజైన్ ఇస్తాడు? ఇప్పుడు ఈ డిజైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తేలాలి. ఇది తేలితే ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరెంత అవినీతి, అది వచ్చేదానికి కూడా మీకు ఎందుకు ఒప్పుకోలేదు? మేయన్ కూడా పిలిచి అడిగేది ఏంటంటే, ఎవరయ్యా ఇది ఇచ్చింది? మరి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, అప్పుడు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు కదా, గీడనే ఎందుకు ఈ ముగ్గు వచ్చిందని అడిగితానికి పిలుస్తుండ్రు. అప్పుడే మీకు అంత అలజడి ఎందుకు అవుతున్నది? ఇప్పుడు మేయ మీద కేసు పెట్టి జైలు వేసినట్టు చేస్తే మా డాడీని వేసేది ఫస్ట్, కానీ మరి మిగతా ఏంటి అన్నట్టున్నది. 90% మిగతాది కూడా ఆయన ఆదేశాలు ఇవ్వబట్టి ఆయన డిజైన్ ఇస్తేనే కదా అంత జరిగింది. దట్స్ వాట్. ఎవరు దాంట్లో ముద్దాయిలైనా ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అది దానికి రైట్ ఉంది. ఇట్ కెన్ సజెస్ట్, అది అంటే అది సూచిస్తుంది, రికమెండ్ చేస్తుంది, ఇగో ఇది జరిగిందని చెప్తుంది. టెక్నికల్ కమిటీస్ ఉంటాయి. ఊరికనే మీరు వేసినట్టుగా ఏదో పిచ్చి పిచ్చి కమిటీలు కావాలి. అదే అంటున్నారు ఆమె. ఎంక్వైరీ జరిగినప్పుడే మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుందో, ఏ ఏ అంశాల మీద జరుగుతుందో వారికి ఎరికేనా ఫస్ట్. వాళ్ళు ఏంటంటే ఉత్తగానే మైక్లో మాట్లాడి వెళ్ళిపోయి క్వశ్చన్స్ మనకి వేస్తారు తప్పితే ఫస్ట్ ఆమెకు తెలుసా ఏ అంశాల మీద జరుగుతుంది? జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్పినట్టేం మీకు ఘోష్ గారు చెప్తలేరు కదా, వివరాలు ఏం తెలియదు కదా. ఏం జరుగుతుందో చూడండి, ఎందుకు తొందర? ఇప్పుడు పోటీలో ఇప్పుడు వాళ్ళ డాడీని కాపాడేటట్టుగా ప్రయత్నం చేస్తున్నది ఆమె. ఏమో నాకు అట్లా అనిపిస్తలేదు, నాకు ఇరికిస్తుందేమో అనిపించింది. ఇందాక అదే వీడియో చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు 90% ప్రాజెక్టు డిజైన్కి రూపకర్త కూడా కేసీఆర్. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి నోటీస్ ఇస్తే మన ఆ 90% ప్రాజెక్టులో నోటీస్ ఇవ్వాల్సింది మళ్ళీ అలా కూడా కేసీఆర్ ఉంటాడు. నోటీస్ కాడ కాళేశ్వరం కాడ నువ్వు ఆగినావు, లేక కాంచి వస్తున్నా నేను. లేక ఎవరు లీక్ చేసిండ్రు? ఆ లీక్ వీరుడు ఎవరు? వాళ్ళు అయ్యనేమో అని ఇప్పుడు డౌట్ వస్తున్నది. అసలు భూతమే అదా అని. దయ్యం చుట్టూ ఆయనే లీక్ చేస్తే ఆయన దయ్యం అవుతాడు. ఎందుకు ఆయన లీక్ చేసిన మీకెందుకు అనుమానం వచ్చింది? ఎందుకంటే ఆమె వారి కాడి నుంచే కావాలి, వాళ్ళ డాడీ కాడి నుంచేనే కావాలి. ఎట్లా ఊరికనే సంతకాలు తీసి ఆడ పెట్టేసి బాగా ఇదే లీక్ చేసుకోరని ఇస్తారా? ఇప్పుడు ఒక లేఖ రాస్తే లీక్, ఇప్పుడు నువ్వు సీక్రెట్ లేఖ రాస్తావు, రాసింది ఇక్కడ పెట్టేసి మన వాళ్ళ కెమెరామెన్లు కూడా చూసేటట్టు పెట్టేసి పోతావు, లేదు దాచుకుంటావు. పంపించిన ఆయన కాడ ఉంటుంది. మరి పంపించిన ఆయన కాడ చేతి రాతతో రాసి వచ్చిందా, ప్రింటెడ్ మ్యాటర్ వచ్చిందా, ఆయన చెప్పట్లేడు, చెప్పాడు. వాళ్ళు ఎప్పుడో ఇక మనోడు తీరుకున్నప్పుడు బయటికి వెళ్ళి ఏదో మాట్లాడతారు, ఈ పాటికి వీళ్ళు కొట్టుకొని వస్తారు. కానీ అసలు ఫస్ట్ దీనివల్ల వచ్చిన డ్యామేజ్ కంట్రోల్కు డాడీని కవర్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనోడు డల్లాస్లో పెట్టిండు IRS మీటింగ్. సో ఏది IRS? ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి. BRS పోయింది. ఎవడన్నా June 2 నాడు ఇది భూమిపుత్రుల ఉద్యమం, తెలంగాణ అమరవీరులని మనం అందరం కూడా, ఇప్పుడు మేము కూడా అమెరికా పోయేది అంటే ఆపేసినాం. నేను, అందశ్రీ గారు, కోదండరామ్ గారు ఏదో పోవాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారు ఏమండి ఇది జరిగేటప్పుడు అమెరికాలో మీరుంటే ఇదేంటంటే ఆగినాం. ఎందుకు? అది కూడా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించి. కానీ ఇంత ప్రైమ్ టైంలో ఆ లై ఏమో ఫామ్ హౌస్లో పట్టుకోండి, ఈయనేమో డల్లాస్లో మన ఏంది నరేంద్ర మోడీ, ఆయన పేరు ఏముండే, ట్రంప్ పెట్టినట్టు మీటింగ్లు పెట్టుకొని గొడవలు చెప్పి వెళ్ళిపోయి ఉంటారేమో. లేదు, అది కూడా గొడవకు కారణమే. ఇప్పుడు అక్కడ మీటింగ్ పెట్టేటప్పుడు వీళ్ళిద్దరు డల్లాస్లోనే ఉన్నట్టుంది నాకు తెలిసి. ఎవరు ప్రీవియస్గా కూడా వీళ్ళు అక్కడనే ఉన్నట్టుంది. ఈమెకి ఇన్విటేషన్ లేదేమో. ఆ మీటింగ్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, విసా ఉన్న వాళ్ళందరికీ టికెట్ పట్టి తీసుకుపోయారట అక్కడికి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏడవది తెలిసిన వాళ్ళకి ఎవరు కూడా విసా ఉందా అంటే టికెట్ పెట్టి దంచుడు అన్నట్టు. దానికి ఎన్ని కోట్లు అయినాయో తెలియదు. మనోడు మస్తు మేనేజ్ చేసింది. కానీ
ఒకటి మిస్ అయింది తెలుస్తలేదు. అయితే అక్కడ పెట్టడానికి ఈమెకి ఇన్విటేషన్ లేదు, నన్ను అవాయిడ్ చేస్తుండనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఇది కాళేశ్వరం కోసమే జరిగిందా, మా డాడీ మీద ఈగ వాలితే నేను సహించను అండి. మరి గతంలో కేటీఆర్ మీద కూడా ఇట్లా నోటీసులు వచ్చినాయి కదా. ఈ పర్టికులర్ కేసులో హరీష్ రావుకి నోటీస్ రాదా? వచ్చినాయి కదా. సరే, ఇందులో హరీష్ మీద ధర్నా కాదు ఇది, అంటే హరీష్ కోసం ధర్నా కాదు ఇది, ఓన్లీ ఎక్స్క్లూజివ్ కేసీఆర్ కి. రేపు ఏదైనా వచ్చినా సస్పెండ్ ఎక్స్పెల్స్ లాంటి షో కాజులో వచ్చినా అయ్యే కొరకు కొట్లాడుతుందని అనిపిస్తాను. కానీ అయ్యే ఇంత ప్రేమ లేకుండా తీసేసింది ఏంది అని అనుకుంటట్టు. కానీ అసలు ఫస్ట్ వీళ్ళు నలుగురు డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకి అర్థం కావట్లేదు. రాజకీయంగా వాళ్ళను ఎదుర్కోవడం, వాళ్ళ సవాళ్ళను వాళ్ళు ఎదుర్కోవడం అర్థం కావట్లేదు. 4 స్తంభాల ఆటలో 3 ముక్కల ఆట ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయింది. ఈ 3 ఎటువైపు అని అంటే ఎటు అర్థం కాని స్థితికి వచ్చింది వీళ్ళు ముగ్గురు. అంటే నేనున్నానా, ఇప్పుడు ఏమంటాము, నా పరిస్థితి ఏమవుతుందో, నా